కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కానీ లేదంటే నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి కానీ ఆంధ్రాలో వస్తున్న సినిమాల్లో ఆ ముందున్న స్క్రీన్ మీద వచ్చే షార్ట్ తీపిచ్చేస్తే పోతుందేమో. మద్యం సేవించరాదు, మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యం ప్రాణాంతకం అన్నట్టు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్త ఎట్లా ఉందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మద్యం హెల్త్ డ్రింక్ లాగా ఉంది, ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్ లాగా ఉంది. రోజు రోజుకి ప్రభుత్వాన్ని నెత్తినేసుకోవడానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి బెల్ట్ షాపుల మద్యపు భాగవతాన్ని దాచేయడానికి, అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తీసుకొచ్చి నేరుగా వైన్ షాపుల్లో అమ్ముతున్నటువంటి మద్యం గురించి తెలియనీయకుండా ఉండటానికి, మద్యం ఎక్కువగా వినియోగిస్తున్న తక్కువ ఆదాయం రావడానికి జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని కవరప్ చేయడానికి ఆ మద్యం మాఫియాతో చేతులు కలిపినట్టుంది. లేదా మద్యం మాఫియా నుంచి నెలకింతని ముడుపులు తీసుకుంటున్నట్టుంది. లేదంటే మద్యం మాఫియా వీళ్ళు సప్లై చేస్తున్నారేమో తెలియదు. రాసుకొస్తున్న వార్తల్లో నీచత్వం పరాకాష్ఠకి చేరింది. అరాచకం అద్భుతంగా ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. అందులో బోర్డర్ మందు బంధు, ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుతో తెలంగాణ కర్ణాటకలో ఆదాయం డమాల్. కర్ణాటకలో ఏటా 10% ఉన్న వృద్ధి రేటు 0.47% పడిపోయిందన్న అధికారులు. తెలంగాణలో దాదాపు ఇదే పరిస్థితి. ఖమ్మంలో నెలకు 10 కోట్ల ఆదాయం హుష్. నల్గొండలో 30% పడిపోయిన విక్రయం. నాణ్యమైన మద్యంతో ఏపీలో ఇది ఇక్కడ అసలు చిరాకు. నాణ్యమైన మద్యంతో ఏపీలో అమ్మకాలు పైకంట. రాష్ట్రంలో లిక్కర్ 24%, బీర్ 129% పెరుగుదల. విలువ పరంగా చూస్తే 58% మేరకు పెంపు. ఒక్క త్రైమాసికంలో 849 కోట్ల అదనపు ఆదాయం. గతంలోని ఇదంతా పక్క రాష్ట్రాలకు చేరిన సిగ్గు శరం లేని, నీతి నియమం లేని నీచమైన జర్నలిజానికి పరాకాష్ట. 59% మద్యం పెరిగితే, ఆదాయం పెరిగితే మరి ఇక్కడ 849 కోట్లు ఏంటి? ఏ రేంజ్లో పెరగాల? 25,000 కోట్ల రూపాయలు జగన్ టైంలో ఉంటే 40,000 కోట్లు రావాలి కదా ఇక్కడ డబ్బులు. ఇక్కడ 17,000 కోట్లు రావడం ఏంటి? 18,000 కోట్లు రావడం ఏంటి? ఆదాయం తగ్గిందని నువ్వే రాసావు కదా మొన్న. ఇప్పుడు మళ్ళీ ఆదాయం గతంలో కంటే ఎక్కువ ఉందని చెప్పేసి రాస్తాను. ఎవరిని మోసం చేస్తున్నారు? రెండోది, ఆరోగ్యకరమైన మద్యమా? మద్యం ఆరోగ్యకరమా? మరి ఎందుకు ఆ సినిమాల్లో అది రాయటం? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎందుకు ఈ దరిద్రం?